ఇచ్చారు. నేను కూడా మా గురువుగారి దగ్గర సమస్యల పరిష్కారం పొందాను కాబట్టే పర్సనల్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ సమస్య ఏదైనా, ఎంత కఠిన సమస్య అయినా, ఎవరికి చెప్పుకోలేని సమస్య అయినా మూడవ కంటికి తెలియకుండా పరిష్కారం చేస్తారు. గురూజీ రామయ్య గారు. ఫోన్ నెంబర్ 9391820808. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీన రాశి జాతకులు, ఈ రోజున మీరు అన్ని పనులు పక్కన పెట్టి వీడియో చూడండి. ఈ వీడియో కేవలం మీకోసం మాత్రమే. మాకు సంబంధించి ఎటువంటి స్వార్థం లేదండి. ఈ విషయం మీకు చెప్పడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఓం వారాహి దేవియే నమః. వారాహి మాతను ఇష్టపడేవారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వారాహి అమ్మ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. కింద కామెంట్ చేస్తూ మనసులో అమ్మవారిని తలుచుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ రోజున గోచార రీత్యా ఎక్కడైతే అవమానాలు, సమస్యలు పడ్డారో అక్కడే మీరు చక్రం తిప్పబోతున్నారు. కానీ ఇప్పుడు భగవంతుడు మీ వైపు చూడక మానడు. ఎందుకంటే మంచికి కాస్త ఆలస్యం జరగొచ్చు, కానీ తప్పకుండా జరుగుతుంది. ఆ జరిగే ఆ తరుణం జరిగిన చెడు సమస్యలు అన్నీ కూడా మరచిపోయేలాగా చేస్తోంది. ఇక నుంచి మీ జీవితంలో అద్భుతాల పరంపర మొదలవుతుంది. ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోక మానరు. ఇది మీనరాశి జాతకం, మీనరాశి వారి భవితవ్యం. ఈ రోజు మీ భవిష్యత్తు అని చెప్పొచ్చు. రేపటి భవిష్యత్తు అంధకారంగా ఉంటుందా, లేదా నా భవిష్యత్తు తేజోమయంగా ఉంటుందా అని కలలు కంటూ చేసే పనులను పక్కన పెట్టే తత్వం వీరిది కాదు. ఈ యొక్క కలలు కంటారు, కానీ ప్రయత్నంలో 100% వీరి కష్టం ఉంటుంది. కష్టపడుతూ ఉంటారు. గొడ్డులాగా కష్టపడి రాజులాగా తిను అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు కదండి. ఈ రాశి జాతకుల తంతే అటువంటిది. ముఖ్యంగా ఈ రాశి వారిని ఎవరైతే అవహేళన చేస్తుంది, ఏ రంగాల్లో వీరికి అవహేళన జరుగుతుంది, ఎవరు వీరిని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు వీరిని పూర్తిగా డామినేట్ చేస్తున్నారు అనే అంశాలు కూడా చెప్పుకుందాం. ఏ విధంగా వీరు ఈ యొక్క రెస్పెక్ట్ ని పొందుకోబోతున్నారు, వీరిని అవమానించిన వారు ఎవరైతే ఉన్నారో, ఇబ్బంది పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో, ఏ విధంగా వీరి యొక్క ఇబ్బందులకు కారణమయ్యారో తదితర వివరాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు కష్టాలు పడ్డారు, అవమానాలు పడ్డారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ రోజున మాత్రం ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే చులకన చేశారో, ఎవరైతే వీరు ఎందుకు పనికిరారు అన్నారో, ఎవరైతే వీరి జీవితంలో ఇబ్బందులు కలిగించారో, వీరిని హేళన చేసి ఇబ్బందుల్లోకి తోసేసి నలుగురిలో అవమానించి ఎక్కడైతే వీరి పరువు తీసేశారో అక్కడే మరల వీరికి ఒక గొప్ప సన్మానం, ఒక గొప్ప ప్రశంస రాబోతున్నాయి. ఈ రాశి వారు ఊహించి ఉండరు మాకు ఇలా జరుగుతుంది అని. అసలు వీరు ఎన్నాళ్లుగా బాధపడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజున భగవంతుడు చూడడంతో చిటికెలో మీ జీవితం మారబోతుంది. మీ దగ్గర నుంచి కష్టాలు, సమస్యలను భగవంతుడు లాగేస్తాడు. ఊహించని పెను మార్పులు ఎవరైతే చికాకుల్లో తోసేశారో అటువంటి వ్యక్తులు అందరూ కూడా వీరి చేతులు పట్టుకుని, కాళ్ళు పట్టుకుని, మేము ఇంకా మిమ్మల్ని ఏమీ అనము, మమ్మల్ని క్షమించండి, భగవంతుడు మాకు సరైన గుణపాఠం నేర్పించాడు అంటూ లబోదిబో అనక మానరు. ఇదంతా భగవంతుని ఆజ్ఞ. మనం ఒక్కోసారి అనుకుంటాము ఇబ్బంది ఒక్కసారే కదా పెట్టిందని. ఇబ్బంది ఒకటే కావచ్చు, దాని యొక్క పర్యవసానాలు కోకొల్లలు. మనల్ని ఇబ్బంది పెట్టడం, అవహేళన చేయడం, చీత్కారంగా మాట్లాడడం, ఇవన్నీ మన కుటుంబం మీద మాత్రమే కాదు, మన జీవితం మీద కూడా చెరగని ముద్ర వేసుకుంటాయి. కొన్నిసార్లు ఎలా ఉంటారంటే ఈ రాశి జాతకులు చాలా వరకు లోగా ఫీల్ అయిపోతారు. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, నన్నే ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను నా కుటుంబానికి ఏమని సమాధానం చెప్పుకోను, నానా రంగాల్లో నేను ముందుకు వెళ్దామని కష్టపడుతున్నా, ఒక రంగంలో వెనక్కి పడిపోయినా ఇంకొక రంగంలో ప్రయత్నిస్తున్నా, గెలుపు కోసం ప్రయత్నిస్తున్నా, కానీ ప్రతి ఒక్క చోట శత్రువులు ఉంటున్నారు, మమ్మల్ని పైకి ఎదగనివ్వడం లేదు, స్వార్థం అందరిలో ఉంటుంది. కానీ ఇంతటి స్వార్థమా, నా జీవితం నేను ఏం చేయాలి అని రకరకాల ఆలోచనలతో మీరు ప్రాణాల మీద కూడా తెచ్చుకునే సందర్భాలుంటాయి. అందుకని ఎదుటి వ్యక్తితో ఎప్పుడూ పరుషంగా మాట్లాడకూడదు.
ఎదుటి వ్యక్తితో మనం ఎప్పుడూ కూడా ప్రేమగా భగవంతునితో మాట్లాడుతున్నట్లుగా మనం ఫీల్ అవ్వాలి. లేకుంటే సమస్యలు మన జీవితంలో విలయ తాండవం చేస్తాయి. మనకి మొదట్లో సంతోషం ఉండొచ్చు, కానీ ఆ సంతోషం కనుమరుగై జ్ఞాపకం లేనంతగా మన స్థితి అయితే మారుతుంది. ముందుగా ఈ రాశి జాతకుల తత్వం కష్టపడే తత్వం, ఏదైనా సాధించే తత్వం, ఎక్కడున్నా మంచి డెవలప్మెంట్, మంచి స్థితిగతి, అభివృద్ధి జరిగించే జాతకం. ఎవరిని ఎప్పుడూ తక్కువగా చూడరు, ఇబ్బంది పెట్టాలనుకోరు, ఎవరిని సమస్యల్లోకి తోయాలనుకోరు. బంధువులు కావచ్చు, చేసే వర్క్ దగ్గర కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, డబ్బులు ఇచ్చే వాళ్ల దగ్గర కావచ్చు, తీసుకునే వాళ్ల దగ్గర కావచ్చు, బయట స్నేహితుల దగ్గర కావచ్చు, బయటికి వెళ్ళి వేటికైనా వెళ్ళి ఏదైనా ఒకరితో మాట్లాడే దగ్గర కావచ్చు, ఎప్పుడూ కూడా వీరు చాలా ఆచితూచి అడుగేస్తారు. ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద ఆధారపడరు, ఒకరి మీద నిందలు వేయరు, ఒకరిని సమస్యల్లోకి తొయ్యరు. అయినా కూడా తెలియకుండానే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. వీరికి తెలియకుండా వీరి వెనుక కుట్రలు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. వీరికి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా అవమానం, కష్టాలు, ఇతరుల కుట్రల్లో ఏదో ఒక రూపంలో వీరికి జరుగుతూనే ఉంటాయి. కాలం, సమయం అంచెలంచెలుగా వీరిలో మార్పు తెస్తుంది. ఈ కష్టాలతో వీరి గుండె బండరాయి అయిపోతుంది. అయితే వీటి వెనుక ఉన్న వ్యక్తి, వారి యొక్క స్వభావాన్ని చూస్తే గనక ముఖ్య లక్షణాలు, సూచనలు, వారిని ఎలా గమనించుకోవాలి చాలా కష్టమే. ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా అవమానించేవారు వీరికి వెన్నంటే ఉంటారు. ఎక్కడెక్కడో ఉండరు, వేరే దేశంలో, వేరే రాష్ట్రంలో ఉండరు, మన పక్కనే ఉండి మనల్ని సమస్యలు పెట్టేవారు ఎక్కువ మంది ఉంటారు. అందులో ముఖ్యంగా చూస్తే మీపై అవమానాలు కలిగించేవారు ఎవరు అంటే గనక ఏ రంగాల్లో అవమానపడే అవకాశాలు ఉన్నాయి, చాలా వరకు కూడా చెప్పే విధానాన్ని బట్టి మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. మిమ్మల్ని పొగుడుతూ ఎవరైతే మిమ్మల్ని మీరు తా అంటే తందన అంటూ అలాంటి వ్యక్తులే మిమ్మల్ని చులకన చేస్తారు. పైకి పొగుడుతుంటారు, కానీ లోపల మాత్రం చాలా చులకనగా చూస్తారు. అటువంటి వ్యక్తులతో ఈ రోజు జాగ్రత్త. ఆకర్షణతో, అసూయతో ఆ వ్యక్తులు పరితపిస్తుంటారు. ఎందుకంటే వాడు సంపాదించుకుంటాడు, వాడు బ్రహ్మాండంగా జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ పక్కన వారు సంతోషంగా ఉంటే ఓర్వలేని వారు మీ మీద ఏదో ఒక రూపంలో ఒక ఆరోపణ చేయడం, డామినేట్ చేయాలనుకోవటం, ఎగతాళి చేయాలనుకోవటం, ఎదుటి వాడి దృష్టిలో నిన్ను ఎదవని చేయాలని వారి ఆలోచన. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని పొగుడుతూ మిమ్మల్ని చులకన చేస్తుంటారు. మీ విజయం చూసి తట్టుకోలేరు. మీరు ఏదైనా డబ్బు సంపాదించుకున్నా, ఉద్యోగం సంపాదించుకున్నా, ఏదైనా బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలి అనుకున్నా, కొంచెం భగవంతుని దయతో సెటిల్ అవుతున్నాము అనుకున్న తరుణంలో మిమ్మల్ని తట్టుకోలేక, మిమ్మల్ని చూసి ఓర్చుకోలేక ఏదో ఒక రూపంలో సన్నిహితులుగా చేరి సమస్యలు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడే మిమ్మల్ని అవమానం చేసే అవకాశం ఉంది. పక్కన వారిలో మీరు చేసేటటువంటి వ్యాపారమైనా, ఉద్యోగమైనా అవతల వాడు ఏం చేస్తున్నాడు అనేది మనకి అవసరం లేదు. మీరు ఎన్ని రోజులు సమస్యలు పడి 20,000, 30,000, 50,000 ఉద్యోగం చేసినా నువ్వు ఇంతేనా చేసేది, నీ జీవితం ఇంతేనా, అవహేళన చేసేవారు ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా మీ ఇంట్లో లేదా సన్నిహిత బంధువుల్లో ఉండేవాళ్ళు ఎక్కువ. మన ఇంట్లో వాళ్ళు అంటే మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం వాళ్ళని ఎప్పుడూ కూడా ఎవ్వరూ ఒక మాట అనకుండా చూసుకుంటాము. వారు మనల్ని అంతే ప్రేమగా చూసుకుంటారు. తల్లిదండ్రులు జీవిత భాగస్వామిని తప్ప ఎవ్వరిని నమ్మని పరిస్థితి ఈ కలియుగంలో ఉంటుంది. దాయాది వర్గానికి సంబంధించిన వారు ఉంటారు. ఎవరైతే బంధువుల్లో ఉంటారో అలాంటి వారు ఇలా అవహేళన చేసి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా వారిని సమస్యలోకి తోసేసేవారు ముఖ్యంగా ఉంటారు. వారి యొక్క తీరే మీ పట్ల కూడా అలా ఉంటుంది. బయట వ్యక్తులతో ఎలా ఉంటారో మీతో కూడా అలాగే ఉంటున్నారు. వారి స్వార్థాన్ని అలా చూపిస్తున్నారు. మీ పనితీరుని అసంతృప్తిగా చూస్తున్నారు. మీ ఉద్యోగ రంగాల్లో కూడా ఇటువంటి వారు ఎక్కువే ఉంటారు. పై అధికారులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీకు రెస్పెక్ట్ వస్తుందని, వారికి రావడం లేదని, వారికే ఎక్కువగా టాలెంట్ ఉందని ఇలా అనుకునేవారు కూడా ఎక్కువ మంది ఉంటారు. మీ పక్కనే ఉండే మిత్రులు కూడా కావచ్చు, వేషధారిగా ఉండొచ్చు. వృత్తి రంగంలో గట్టిగా పోటీ పడేవారు, మీ వృత్తి రంగంలో ఎవరైనా
గట్టిగా పోటీ పడేవారు ఏమిటంటే ఎప్పుడు మిమ్మల్ని డామినేట్ చేయాలని చూస్తుంటారు. అప్పుడు కూడా జాగ్రత్త. ఎవరో మూడో వ్యక్తి ద్వారా చెడు మాటలు చెప్పేవారు ఉంటారు. డైరెక్ట్గా అనడు, వేరే వారి ద్వారా రప్పిస్తాడు. వారు ఎవరో కూడా నీకు తెలుస్తూ ఉంటుంది కానీ కనిపెట్టలేరు. వేరే వాళ్లను ఇబ్బంది పెట్టి ఈ రాశి వారిని కూడా ఇన్వాల్వ్ చేయాలనుకునేవారు ఉంటారు. ఎందుకంటే కోర్టు సమస్యల్లాంటివి తప్పు మార్గాలు చూపించి లోపాల రూపంలో పడేసే వ్యక్తులు మీ ఇంట్లో అధికారిక ధోరణితో ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు లేదా కుటుంబంలో వాళ్ళు లేదా ఇంటి పక్క వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఎందుకు ఇలా చేస్తారంటే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా గొప్పతనాన్ని, వారి లోపాలను దయతో చూసే తత్వం మరియు ఉన్న స్వేచ్ఛాభావం కొందరిలో అసూయ కలిగిస్తుంది. ఎప్పుడూ కూడా వీరి లోపాలను రెక్టిఫై చేసుకుంటూ ఉంటారు. ఎదుటి వారి విషయంలో దయతో ఉంటారు, మంచి తత్వంతో ఉంటారు, సాయం చేయాలనే ఆలోచన ఉంటుంది, స్వేచ్ఛను కోరుకుంటారు. ఎదుటి వారు కూడా స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. అలాంటి విషయాల్లో వీరిని చూసి ఒక జెలస్ కలుగుతుంది ఎదుటి వారికి. అలాగే వీరు చాలా తెలివైన వారు, విజనరీగా ఆలోచిస్తారు. కాబట్టి 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా వీళ్ళు డెవలప్ అవడానికి ఒక మంత్ సరిపోతుంది. అంత కసి, పట్టుదల, పటుత్వం ఉంటుంది. ఎదుటి వారు వీరిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి. వీడు మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఒక్కరోజు కష్టపడి మన వెనుక వచ్చేస్తున్నాడు, మనతో పాటు నడుస్తున్నాడు. వారిలో మెల్లమెల్లగా ఈ భయం కలుగుతుంది. ఎవరికి చెప్పకుండా సడన్ గా ఏ పని అయినా చేసేస్తారు. ఇలాంటి భయం వారికి ఎప్పుడూ ఉంటుంది. వీడు నాకంటే బాగా డెవలప్ అవుతాడేమో, ఇప్పుడు మీ మీద అసూయ ఉన్నా కూడాను నిదానంగా అది ద్వేషంగా మారిపోతుంది. అటువంటి వారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, అటువంటి వారి మిమ్మల్ని కష్టపెట్టేవారు. ఈ రోజున వారి విషయంలో మీరు ఒక అడుగు ముందుకేసి ఆలోచిస్తారు. మీతో ప్రేమగా ఉన్న వారి పట్ల మీకు ఒక ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచనే ప్రాణం పోసుకుంటుంది. వారు ఎవరో, వారి మనోగతం ఏమిటో అవగతమయ్యేలాగా భగవంతుడే తెలియచేస్తాడు. ఈ రోజున మాత్రం ఖచ్చితంగా అవమానాలు, సమస్యలు పడ్డారు. వారితోనే శభాష్ అనిపించుకుంటారు. వారికి ఈ రోజున ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తారు. మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. లక్షలు సంపాదించే మార్గం సుగమమవుతుంది. అధిక ఆదాయ వనరుల కోసం పడ్డ కష్టం ఈ రోజు ప్రతిఫలిస్తుంది. మీ టాలెంట్ ఏమిటో వారికి అర్థమవుతుంది. మీ మీద చిన్న చూపు చూసినందులకు గాను వారి యొక్క మనోగతం చాలా బాధ పెడుతుంది. ఈ రోజున వారి కష్టంలో మీరు చేసే సాయం కావచ్చు, లేదా వారికి సంబంధించి ఎవరికైనా సాయం చేయొచ్చు. వారికి తగిన గుణపాఠం మీ ద్వారానే భగవంతుడు నేర్పించబోతున్నాడు. ఇది ఎంతో దూరంలో లేదు, తొందరలోనే ఈ యొక్క మార్పు మీ జీవితంలో వస్తుంది. ఈ రోజు మాత్రం వారి మనసులో ఖచ్చితంగా ఒక అనుమానం వస్తుంది. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా వారి మనసులో ఒక పాప క్షమాపణ అనేది మొదలు అవుతుంది. తప్పు చేశాను, చేయకుండా ఉండాల్సింది, వారిని ఇబ్బంది పెట్టాను, అనవసరంగా నా ద్వారా వారు చాలా లాస్ అయ్యారే అని వారి మనసు చాలా వరకు హెచ్చరిక జారీ చేస్తుంది. కానీ మిమ్మల్ని చాలా గౌరవంతో చూస్తూ గౌరవంతో మాట్లాడతారు. శత్రువులు అలా మాట్లాడడం మీకు చాలా వరకు కూడాను మనసుకు ప్రశాంతత కలగచేస్తుంది. మిమ్మల్ని తొక్కేయాలి, అణగదొరకాలి, పాతాళానికి పడవేయాలి అనుకునే వారి మధ్యలో ఈ ఒక చిన్న ఆలోచనే చాలా వరకు కూడా మీకు వచ్చే ముప్పుని భగవంతుడే తప్పించినట్లు గుర్తుంచుకోండి. వారే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి నన్ను కూడా నీ దగ్గరే పెట్టుకో, నాకు కూడా ఏదైనా దారి చూపించు, నాకు కూడా ఏదైనా సహాయం చెయ్యి అని మీ దగ్గరకు వస్తారు. మిమ్మల్ని వేడుకుంటారు. ఎంత దూరంలో లేదు మిత్రమా ఈ రాశి వారికి అనుకూలంగా ప్రశాంతంగా ఉండే జీవితం. ఎవరైతే నీకు శుభ కార్యక్రమం జరగలేదు, జాబ్ లేదు, ఇంట్లో ఇది లేదు, అది లేదు, ఫ్యామిలీ ఎలాగా, వారి బాధ్యతలు ఎలాగా అంటూ చీత్కరించారు, చెప్పుతో కొట్టినట్లుగా మీరు మీ ఇంట్లో ఒక నూతన కార్యాన్ని కూడా ఈ రోజున ఆ చర్చ కూడా జరుగుతుంది. ఉద్యోగ రంగాల్లో ఊహించని వార్త, కళ్లల్లో నిప్పులు పోసుకునేంత ఉద్యోగ అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రాశి వారు ఎప్పుడూ భయపడొద్దు, దేనికి వెనకడుగు వేయొద్దు. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్న వారికి కూడా వెళ్లకుండా ఆగిపోయినా కూడాను ఏదో ఫ్యామిలీ గురించి ఆలోచించి చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నా కూడా అలాంటి వారికి గుడ్ న్యూస్లు రాబోతున్నాయి. మంచి అవకాశాలు మంచి నూతన రంగంలో కనబడుతుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళలేవు అంటూ హేళన చేసి మాట్లాడారో
మళ్ళా మీరు విదేశాలకు వెళ్ళి చూపిస్తారు. మీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటారు. ముఖ్యంగా మనం చూస్తే మీ యొక్క జీవితంలో ఏదైతే కొన్ని సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో, పాత ప్రేమ బంధాలు ఏదైతే ఉన్నాయో, స్నేహితులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని దూరం చేసుకునేవారు ఎవరైతే ఉన్నారో, ఎన్ని రూమర్స్ వచ్చినా వారే మీ వద్దకు వచ్చి మీతో బంధాన్ని తిరిగి ఈ రోజు కలుపుకోబోతున్నారు. ఏ స్త్రీ అయితే మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేసిందో ఆ స్త్రీని ఆ సమస్య నుండి బయటకు వచ్చేంత మంచి సూచన సలహా ఇస్తుంది. మంచి ఎవరు చెప్పినా ఖచ్చితంగా మీరు ఆ యొక్క ప్రయత్నం చేసి అవకాశాన్ని ఉపయోగించుకోండి. నిత్యము శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించుకోవడం, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠిస్తూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది.